హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ వడ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వడల్ని అప్పటికప్పుడు చేసుకోవాలంటే అస్సలు వీలు కాదు కదా. మామూలుగా అయితే మనం వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా పప్పును నానబెట్టుకోవాలి, ఆ తర్వాత రుబ్బాలి, ఇలా ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి కదా. కానీ నేను చూపించబోయే విధంగా ఒకసారి మీరు వడ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు వడలు తినాలనిపిస్తే అప్పటికప్పుడు టేస్టీగా ఈ మినపవడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మినపవడలు మామూలుగా మనం మినపప్పు నానబెట్టి చేసినట్లుగానే చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా కూడా వస్తాయన్నమాట. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా రుచిగా వస్తాయి. ఇలా వర్కింగ్ ఉమెన్స్కైనా లేదంటే ఏ ఇల్లాలకైనా కానీ చాలా యూస్ఫుల్ రెసిపీ ఇది. మరి ఇక లేట్ చేయకుండా ఇన్స్టంట్ వడా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ వడ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1/2 కేజీ అంటే 250 గ్రామ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఒక శుభ్రమైన బట్ట మీద వేసుకొని వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. మనకి మినప్పప్పు పైన తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది కదా, అది పోవడం కోసం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవడం వలన మీకు ఈ వడ ప్రీమిక్స్ పౌడర్ అనేది 4 నెలల వరకు కూడా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది. మీరు ఇలా కావాలంటే మినపప్పుని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడిగేసి ఒక 2-3 గంటలు ఎండలో ఆరపెట్టైనా సరే తీసుకోవచ్చు. కానీ అలా చేస్తే మినపప్పు సరిగా ఆరకుండా లోపల నీళ్ళ చెమ్మ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలా నీళ్ళ చెమ్మ ఉంది అంటే మీకు ఈ పౌడర్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సో నేను ఇక్కడ చూపించిన విధంగా క్లాత్తో క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మినపగుళ్ళని ఇలా క్లీన్ చేశాక స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ మినపగుళ్ళని వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించడం వలన వడలు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. అలాగే మనం వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈజీగా మెత్తగా పొడిలాగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వీటిని ఇదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి మాడిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మినప్పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ వేయించుకున్న మినప్పప్పుని వేసుకొని వీటిని బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చూపించడం కోసం 1/2 కేజీ మినపగుళ్ళు మాత్రమే తీసుకున్నాను. లేకపోతే ఎక్కువగా అంటే కేజీల కొద్దీ మినపగుళ్ళని తీసుకొని మీరు పిండి మిల్లులో పిండి పట్టించుకోవచ్చు అనమాట. అంటే ఇంట్లో మనం మిక్సీ జార్లో అయితే ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని నేను ఇలా తక్కువ క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను అనమాట. సో మినప్పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే మీకు 3 నుంచి 4 నెలల పాటు పిండి అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, బయటే పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ఒక్కసారి ఈ వడపిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా అప్పటికప్పుడు హెల్దీగా అండ్ టేస్టీగా మినపవడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఇలా తయారు చేసిన మినపపొడితో వడల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. మీకు కావాల్సినంత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ నేను సుమారుగా ఒక 3/4 కప్పు వరకు వడపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట. అంటే పిండి నీళ్ళని పీల్చుకొని కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మధ్యలో ఒకసారి చూసి పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని కలిపి పిండిని నానబెట్టుకోండి. సో టోటల్గా ఇక్కడ నేను 30 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా.
మనకి పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అండ్ అలానే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే 1/4 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకోండి. దీన్నే వంట సోడా, తినే సోడా అంటారు కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవచ్చు. పిండిని మరీ గట్టిగా కాకుండా మనం వడ చేసుకోవడానికి వీలుగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు పిండి అనేది ఏమైనా గట్టిగా అనిపిస్తే 1 టీ స్పూన్ నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అదే మీకు పిండి బాగా లూజ్గా అనిపిస్తే 1 టీ స్పూన్ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని వేడి చేసుకోండి. సో ఒక పక్క మనకి నూనె వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు వడ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకోండి. తడి చేసుకొని వడల్ని చాలా సింపుల్గా చేసుకోవడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని శుభ్రంగా కడిగేసి తీసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా నీళ్ళతో తడిపి మనం ప్రిపేర్ చేసిన పిండిని ఇలా అంచు నుంచి కొద్దిగా తీసుకొని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ బాల్ని మనం శుభ్రంగా కడిగిన కవర్ పెట్టుకున్నాం కదా, ఆ కవర్ పైన పెట్టేసి ఇలా వడ షేప్లో రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఒక హోల్ పెట్టారంటే మనకి వడ చాలా పర్ఫెక్ట్ షేప్లో రెడీ అయిపోతుంది. చూసారా వడ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. మీరు ఎప్పుడైనా సరే పిండిని ఇలా ఒక అంచు నుంచి తీసుకుంటే మీకు వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మామూలుగా మనం పప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే వడ షేప్ అనేది సరిగా రాదు. ఎస్పెషల్లీ కొత్తగా చేసేవారికైతే చాలా ఇబ్బంది పడతారనమాట. కానీ ఇలా ఇన్స్టెంట్గా వడ పొడిని చేసి పెట్టుకుంటే వడలు చేయడం చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ షేప్లో మీరు వడలను ప్రిపేర్ చేసుకోగలుగుతారనమాట. ఇలా చేసిన వడల్ని వేడి వేడి నూనెలో నెమ్మదిగా వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి తొందరగా పైన కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటాయన్నమాట. అదే మీరు లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే నూనెను ఎక్కువగా పీకేస్తాయి అనమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఈ వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. చూసారా వడ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో, నోరూరిపోతుంది కదా. ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా ఫ్రై చేసుకోవడమే. మీరు ఇలా తెలియని వారికి చేసి పెడితే ఇన్స్టెంట్ వడ పొడితో చేసామంటే అస్సలు నమ్మరు. అంత పర్ఫెక్ట్గా, అంతకంటే కూడా చాలా చాలా రుచిగా వస్తాయి. ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా తక్కువ టైంలోనే రుచిగా ఆరోగ్యకరంగా మినప వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడల్ని సాంబార్ లేదంటే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఈ పెరుగు గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పెరుగు గారెని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పెరుగు మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల వరకు పెరుగుని వేసుకోండి. మీరు పెరుగు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పెరుగుని గడ్డలుగా లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. పెరుగు అనేది గడ్డలు లేకుండా కొంచెం క్రీమ్ లాగా రావాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పెరుగు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కటి మజ్జిగని 1 కప్పు వేసుకోండి. పెరుగు 3 కప్పులు, అలాగే చిక్కటి మజ్జిగ 1 కప్పు, మొత్తం 4 కప్పులు అనమాట. మీరు కావాలంటే ఇందాకే చెప్పాను కదా, ఇంకొక అరకప్పు పెరుగుని పెంచుకొని వేసుకోవచ్చు. సో ఇలా మజ్జిగను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి.
నెక్స్ట్ ఈ పెరుగుకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ తాలింపు గింజలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. తాలింపు గింజలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయని, పచ్చిమిర్చిని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనకి ఈ పెరుగు తాలింపు కోసం ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు, తెల్లగానే ఉండాలి. కాకపోతే కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కూడా వేయించుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు చక్కగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా ఉల్లిపాయ అనేది మెత్తగా ఉండాలన్నమాట. సో పోపుని ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి పెరుగు వేసుకున్నారంటే పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట. అందుకని ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి పెరుగు గారి కోసం పెరుగు మిశ్రమం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వడ వేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ అరిటాకుని కానీ తీసుకొని దాని మీద ఈ విధంగా వాటర్తో ఒకసారి క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బాల్ని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసి చేతిని మళ్ళీ ఒకసారి తడి చేసుకొని ఈ విధంగా రౌండ్గా వడల్ని ఒత్తుకోండి. ఇలా వడల్ని ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా చక్కగా హోల్ పెట్టేశారంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో గారె రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా గారె షేప్ వచ్చిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఈ విధంగా చేతిలో వేసుకొని డైరెక్ట్గా మీడియం హీట్ ఉన్న ఆయిల్లోకి ఈ గారెల్ని వేసుకోండి. ఈ గారెలు వేసుకోవడం కోసం నూనె అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు అనమాట, మీడియంగా వేడైతే సరిపోతుంది. సో మీడియంగా వేడైన ఆయిల్లోకి ఈ విధంగా గారెల్ని చేసుకొని వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే చేత్తోనే గారెల్ని చక్కగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా పిండిని తీసుకొని చేతిలోనే రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా కొద్దిగా బొటన వేలుతో ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఈ విధంగా చేత్తోనే గారెలు వేసేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కడాయికి సరిపడా గారెల్ని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. వీటిని మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. పెరుగు వడ కోసం కొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను యూజ్ చేసే కడాయి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట. చాలా బాగుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో గారెలు చూసారా, ఇలా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, ఆ పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా గారెలు తీసేసిన తర్వాత నార్మల్ వాటర్లో వేసేసి ఆ వాటర్లో ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆ వాటర్ పిండేసి తర్వాత పెరుగు మిశ్రమంలో వేస్తుంటారు కదా, బట్ అలా చేయకూడదు. ట్రెడిషనల్ వేలో పెరుగు గారెలు అంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు అలా వాటర్లో వేసేసి వాటర్ పిండేసిన తర్వాత గారెల్ని ఇలా పెరుగు మిశ్రమంలో వేసుకున్నారనుకోండి, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. డైరెక్ట్గా పెరుగుని పీల్చుకుంటేనే పెరుగు గారె అనేది బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఇలా గారెల్ని వేసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి గారెల్ని కూడా కడాయిలోకి వేసుకొని ఈ గారెల్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకోండి. ముందు వేసిన ఈ గారెల్ని ఇలా టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మిగిలిన గారెల్ని ఒక్కొక్కటిగా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకుంటూ ఉండండి. సో ఇందాక నేను ఒకవేళ మీకు పిండి పలచనైతే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా, మీరు వేసుకునే గారెల పిండి పొరపాటున పలచనైంది అనుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ అటుకుల మిశ్రమాన్ని గారెల పిండిలో వేసుకున్నారంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. లేదంటే ఒక 2 గంటల సేపు గ్రైండ్ చేసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే పిండి మీకు చక్కగా స్టిఫ్గా తయారవుతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు.
సో చక్కగా ఇలా పెరుగు గారెలను అన్నీ కూడా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసుకొని బాగా డిప్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు. సో ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ గారెలన్నీ కూడా చక్కగా మనం ప్రిపేర్ చేసిన ఈ పెరుగుని పీల్చేసి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. ఖచ్చితంగా ఒక్కొక్క గారె డబల్ సైజ్ అవుతుందన్నమాట. మనం వేసిన మజ్జిగ అంతా కూడా ఈ గారెలు పీల్చేసుకొని పెరుగు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా ఎండాకాలంలో పెరుగు గారెలను ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈ దూది లాంటి మెత్తటి పెరుగు గారెలని ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో ఈ పెరుగు గారెలు ఒంటికి చాలా బాగా చలవ చేస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వేలో ట్రై చేసిన పెరుగు గారెలు కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. సో ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.